మన సౌత్ ఇండియాలో ఎంతో మంది రత్నాలు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వడే పివి నరసింహ గారి అబ్బాయి పివి రావు గారు డిసెంబర్ 23ని నన్ను పిలిచి ఆ వర్ధంతి డెత్ యానివర్సరీకి ఆ మనవడు సుభాష్ నన్ను హోస్ట్ చేస్తే హైదరాబాద్ లో ఫిల్మ్లో మీడియా రిపోర్ట్ చేయాలి. అప్పుడు నేను పివి రత్న గారికి పివి నరసింహరావు గారు భారతరత్న ఇవ్వాలని అందరితో సంతకాలు పెట్టించి అక్కడికక్కడే పివి రావు గారు ఉంటుండగా నేను రూపాల గారితో మాట్లాడి అమిత్ షా గారితో మీరు మొబైలైజ్ చేయండి, ఎందుకు మా తెలుగు జాతిని ఎలా మీరు చూస్తున్నారు. షాక్ అయిపోయాను నేను ఆయన మాట్లాడుతూ కంగ్రాచులేషన్ చెప్తూ పివి రావు గారు ఆయన కొడుకు ముగ్గురు కొడుకులో ఒక ఆయన పట్టుకున్నాను. అంటే నేనేమంటున్నాను అంటే మన తెలుగు వారు తప్ప మన సౌత్ ఇండియన్స్ తప్ప ఇంకా మోదీని ఢీకొనేవారు ఎవరు లేరు. మన మీడియా తప్ప. ఎందుకు మన నాయకులు అమ్ముడుపోయారు. నాకు అసలు క్రిటిసైజ్ చేయడం ఇష్టం ఉండదు, ఎప్పుడు దీవించేవాడిని. ఇదే విజయవాడ వస్తే లక్షల మంది రేపు రావద్దని 2 చేతులు జోడించి అడిగేవారు. 3 లక్షలు ఈ రోజు వచ్చారు, రేపు 3 లక్షలు కొత్త వారు రావాలి, 3 రోజుల మీటింగ్ 10 లక్షలు రావాలి అని. ఎవరు రాకూడదని పరేడ్ గ్రౌండ్స్ లో 10 లక్షలు వస్తే 1 కోటి మంది ఇక్కడ ఉన్నారని 3 రోజులు 3 కోట్లు, ఒక రోజు 8 రోజులు పెట్టా 80 లక్షలు వచ్చారని. ఇదే హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్. ఇప్పుడు ఎందుకు నేను మీరు పేర్లు ఎత్తున్నా నాకు బాధ ఉంటుంది. పవన్ కళ్యాణ్ తమ్ముడు గురించి మాట్లాడితే నాకు బాధ ఉంటుంది. కానీ నేను చెప్పినవన్నీ నిజమైపోయాయి. నీకు ఏమి కర్మ? నువ్వు మీరిద్దరూ అన్నదమ్ములు ఇద్దరు ఎంత చక్కని పార్టీ పెట్టారు ప్రజలకు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ నాన్నగారు చనిపోయినాం, చిరంజీవి ముఖ్యమంత్రిగా చూడాలని. నేను కాపనే కాదు, నేను బీసీఏనే కాదు, ఒక మంచి యాక్టర్ మంచి పాలన చేస్తాడు అనుకున్నాను. కాంగ్రెస్ విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. అదే కాంగ్రెస్ పార్టీలో అన్నదమ్ములు విలీనం అయిపోయి అమ్ముకుపోయారు. ఎంత బాధగా ఉంటుంది. బాధతో మాట్లాడుతున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు మాట్లాడకండి పొత్తుల గురించి. కాపులాగా నాకు మద్దతు ఇవ్వండి. నేను వెళ్ళి కాపులకు బీసీలకు దళితులకు అన్యాయం చేసిన చంద్రబాబు మోదీతో పొత్తులు పెట్టుకుంటున్నారు. 20 ఇచ్చిన అనేది మేము కుక్కలవా? 20, 15, 20 సీట్లు ఇస్తే దుమ్ములు ఇస్తే మరి ఇప్పుడు అదే 20, 25 సీట్లకి ఎందుకు అమ్ముకుపోయాం? ప్రశ్నించకపోతే ఎట్లా? సారీ, ఒకవేళ నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడను. ఎందుకు అంటే మనం అధికారంలోకి వస్తే ఇక్కడ 10 లక్షల కోట్ల అప్పు ఒక్క సమితితో తీరిపోతుంది. చూడండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇలా ఎలక్షన్ అయింది నవంబర్ 30, డిసెంబర్ 2లో నేను దగ్గర మాట్లాడుతూ వచ్చేసాను. అన్నగారు మళ్ళీ సమిట్లు పెట్టాలి, పరేడ్ గ్రౌండ్స్ నింపాలి. ఏ తమ్ముడు బాగున్నావా? అక్కడికక్కడే నేను కంగ్రాచులేషన్స్ అని చెప్పేశాను. నువ్వే ముఖ్యమంత్రి అవ్వాలని. ఎందుకు? 10 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు తను అక్కడే వచ్చాడు నా దగ్గర డిసెంబర్ 2. అది హ్యూమిలిటీ. బ్లెస్డ్ ఆర్ ద వీక్, దే షల్ ఇన్హెరిట్ ది ఎర్త్. అంతేకాకుండా డిసెంబర్ 12 చెప్పుకుంటా ఇంటికి పిలిచారు. డిసెంబర్ 13, డిసెంబర్ 12 కేసీఆర్ గారిని కలిసి బ్లెస్సింగ్ ఇచ్చి ఆయన స్వస్థత పడాలి. ఓన్లే 1 లక్షల కోట్లు దోచుకున్నారు, అవినీతి చేశారు, అప్పులు చేశారు, క్షమించేద్దామని వెళ్ళారు. చాలా గౌరవంగా కేసీఆర్ కేటీఆర్ గారు రిసీవ్ చేసుకోండి. అయినప్పటికీ ఈయన మంచి మనసుతో మరుసటి రోజు పిలిచి ఇంటికి ప్రెస్ మేము ఇన్ఫార్మ్ చేయాలి, ఆయన ఇన్ఫార్మ్ చేయాలి. మరలా పిలిచారు సెక్రటరేట్ ఓపెన్ గా జనవరి 29 మరలా పిలిచారు. నిన్న అసెంబ్లీకి ఎందుకు తమ్ముడు? నేను వస్తే బాగోదు, కాంట్రవర్సీ అవుతుందంటే లేదండి మీరు వస్తేనే శాంతి. అక్కడ ముఖ్యమంత్రులు ఎవరు ఆయన లోపల చేపలు ఉంచడం, బట్టి గారు, ఈ మంత్రులందరూ కోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి, అందరినీ మీరు బ్లెస్సింగ్ ఇవ్వండి, అన్ని పార్టీలకి బ్లెస్సింగ్ ఇవ్వండి, సమితి పెట్టండి, అప్పులు తీర్చే సత్తా మీకుంది. 92 నుంచి మిమ్మల్ని చూస్తున్నా. ఆయన చిన్ననాటి వయసులో కాలేజీలో ఉన్నప్పటి నుండి నా శాంతి సభలు నా సమిట్లు చూస్తున్నాను. అందుకనే 16 ముఖ్యమంత్రులు ద బెస్ట్ సీఎం 7 నెలల్లో డబ్బులు లేదు తెలంగాణలో. 7 లక్షల కోట్ల అప్పు. నేను హోప్ ఇచ్చా, తమ్ముడు అప్పు తీర్చాను. చూడండి, ఇప్పుడు నేను ఆ సమితి ద్వారా ఇప్పటికే ఏ సమిట్లు లేకుంటే 700 కంపెనీలు తీసుకొచ్చాను. చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యే అందరూ చంద్రబాబు నాయుడు క్రెడిట్ ఇస్తారు. అదే బాగా ఉంది. బాబు చంద్రబాబు నాయుడు గారు మీరు బ్రతుకుంటుండగా ఒకసారి లైవ్ లో చెప్పేసండి. నాతో సీక్రెట్ గా 22 సార్లు చెప్పింది. కేఏ పాల్ గారే నన్ను బిల్ గేట్స్ పరిచయం చేశారని అందరికీ చెప్పారు. బిల్ క్లింటన్ పరిచయం చేశారని మీరు అందరికీ చెప్పారు. కానీ ఈ జనరేషన్
తెలియదు కదా. 81 నుండి 95 ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. అది కూడా యనమల రామకృష్ణ గారు బ్రతుకున్నారు. ఎవరు సపోర్ట్ తో ఆయన ముఖ్యమంత్రి అయ్యారో ఆయన చెప్తారు. బాలయ్య గారు, ఎర్రమనాయుడు గారు లేకపోయింది. నాకు కులాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. మరి ఇప్పుడెందుకు ప్రజాశాంతి పార్టీ పెట్టాం? ఒకటే ఆన్సర్ దాన్ని, వీరందరూ మోదీతో తొత్తులేదు. అందుకనే నేను సిద్ధం అని ముఖ్యమంత్రి గారు అంటే, నేను సిద్ధమే అని పవన్ కళ్యాణ్ తమ్ముడు అంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదో స్లోగన్ ఉంది, మేము సంసిద్ధం అంటే మేము ఎప్పుడో అమ్మేసాం అంటానా? మేము ఎప్పుడో రెడీ అయిపోయాం. నేను ఒకటే మాట అడుగుతున్నాను ఈ ముగ్గురిని, జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ తమ్ముడు, దేనికి మీరు సిద్ధం? ఇప్పటికీ 10 లక్షల కోట్లు అప్పు తెచ్చారు ఒక పర్సన్ కి. ఇండియాలో 1 కోటి రూపాయలు అప్పు అయిపోయింది. అంటే 5 కోట్లు జనాభా ఉంటే మన రాష్ట్రంలో మోదీ గారు చేసిన అప్పు, చంద్రబాబు నాయుడు గారు చేసిన 5 లక్షల కోట్ల అప్పు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 5 లక్షల కోట్ల అప్పు, వడ్డీ కట్టలేని పరిస్థితి. ఆలోచించండి, నేను బ్రతుకుంటుండగా ఆలోచించండి. ఇదే లాస్ట్ ఎలక్షన్, నన్ను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ సంగతి మీ అందరికీ తెలుసు. నా మీద దాడి చేయించారు కేసీఆర్, కేటీఆర్. మే 2020 ఆ రోజే చెప్పించారు, నువ్వు చిత్తుగా వాడకపోతే నేను కేఏ పాల్ కాదని. ఎందుకు గుర్తించడం లేదు? నేనేమన్నాను? వారిని ఇచ్చానా? అన్పార్లమెంటరీ వర్డ్స్ అందరిలా మాట్లాడాను. అప్పు చేయకండి, అభివృద్ధి చేద్దాం, సమిట్లు పెడదాం అన్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ సమిట్ పెట్టడానికి ఎన్నోసార్లు మాట్లాడారు, ఎన్నోసార్లు కలిశారు. ఆయన మీద ఒత్తిడి వస్తున్నప్పటికీ రాష్ట్రాన్ని, దేశాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ పాలుగారి ద్వారా 800 మంది బిలియనీర్లు వచ్చారు, మరలా వస్తారు. తెలంగాణ అప్పు తీరుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టలేదు? ఈ రోజు అనౌన్స్ చేయమనండి జగన్మోహన్ రెడ్డి గారికి. 1% చిత్తశుద్ధి ఉంటే సమిటి ఇక్కడ కూడా పెడదామని. అక్టోబర్ 2 అక్కడ పెడదాం, అక్టోబర్ 1 విశాఖపట్నంలో పెడదాం. నేను మద్దతు ఇస్తాను. మీకు తెలుసు నేను ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళే ముఖ్యమంత్రి. లేదా ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ 175 ఎమ్మెల్యే స్థానాల్లో, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేయడానికి నేను ఎందుకు తిరుగుతున్నాను? గత 3 సంవత్సరాలుగా రాత్రి పగలు ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లా ఎందుకు తిరుగుతున్నాను? అర్థం చేసుకోండి. 1 10 లక్షల కోట్లు అప్పు తీర్చడానికి మీరు చేసిన అప్పు. 2 కోటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి. 3 అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న టెంపరరీ 5,000 వాలంటీర్లకి